చాప్టర్ లో థర్డ్ క్యాంటో మనము 14వ అధ్యాయంలో ఉన్నాము. ఆ 14వ అధ్యాయం పేరేంటి? ద్వితీయ గర్భధారణ. ఇది సాయం సమయంలో, దాన్ని కూడా ఎస్పెషల్ గా సాయం సమయంలో అని ఎందుకు ప్రపాదులు పెట్టారు అనేది మనకి చాప్టర్ మొత్తం వింటే మనకు అర్థమవుతుంది. దాంట్లో వచ్చేసి మనకి 51 శ్లోకాలు ఉన్నాయని చెప్తున్నాము. దాంట్లో మనం ఆల్రెడీ 10 ఫినిష్ చేస్తున్నాం. దాంట్లో వచ్చి 1 నుంచి 4 వరకు వచ్చేసి విదురుడు మైత్రేయుని ఏమని అడుగుతున్నారు ఏంటి అనేది తెలుసుకున్నాము. సో దాంట్లో మనం దేనికి తృప్తి పడాలి, దేనికి తృప్తి పడకూడదు అనేది తెలుసుకున్నాం. ఏ 3 విషయాలు తృప్తి పడాలి, ఏటి 3టికి మనం తృప్తి పడకూడదు చాణక్య పండితుడు చెప్పిన ప్రకారంగా. ఒకటి ఫుడ్ లో తృప్తి పడాలా, తర్వాత ఒకటి పార్ట్నర్స్ లో తృప్తి పడాలా, ఇంకొకటి మనతో ఎంత ఉందో అంతలోనే తృప్తి పడాలా. మనం సంపాదించే ధనము ఎంత ఉంటే దాంతో తృప్తి పడాలా అనేది తెలుసుకున్నాం. దేనికి తృప్తి చెందకూడదు మనం ఎప్పుడు? ఒకటి జపం చేసే దాంట్లో తృప్తి పడకూడదు, ఇంకొకటి భగవత్ సేవలో తృప్తి పడకూడదు అనేది ఇంకొకటి తెలియదు మాతాజీ. ఇంకెవరైనా చెప్తారా? దానం, జపం, పఠనం. దానం మాతాజీ. ఒకటి దానము, ఒకటి వచ్చేసి మనం శ్రవణము, పఠనము, ఈ 2 వస్తాయి. ఇంకోటి జపం. మూడిట్లో మనము దేంట్లో కూడాను మనము తృప్తి. అందుకనే ఆయన మైత్రేయుడు విదురుడు చెప్తున్నాడు, ఎంత చిన్నప్పటికీ కూడా నాకు తృప్తి కలగట్లేదు. నాకు మీరు ఇందాక ఆల్రెడీ నేను శ్వేతవరాహ గురించి వినున్నాను, తర్వాత రక్తవరాహ గురించి కూడా ఇంకా మీ దగ్గరే కాదు చాలా మంది దగ్గర కూడా విని ఉన్నాను. వాళ్ళిద్దరికి ఎందుకు యుద్ధం జరిగింది అనేది నాకు కొంచెం వివరంగా తెలియచెప్పండి అని చెప్పి. వివరంగా నాకు ఆల్రెడీ తెలుసున్నది నాకు షార్ట్ కట్ లో 2 నిమిషాల్లో అయిపోయేలాగా చెప్పండి అలా అడగలేదు. ఇంకోటి మెయిన్ ఒకటి చెప్పారు, ఒక ఏమంటారు శ్రద్ధతో ఎవరైతే ఒక భక్తుడికి ఉండాల్సిన 2 లక్షణాలు మెయిన్ చెప్పారు. ఏంటి గుర్తుందా ఎవరికైనా? ఆయన చెప్పారు 4 శ్లోకాలు. మేబీ ఇంకా వినాలా అనే కోరిక నా మాతాజీ. జిజ్ఞాస చెప్పాను కదా, మీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. జిజ్ఞాస, ఇంకోటి శ్రద్ధ. 2 ఉండాలి. భగవంతుడి మీద శ్రద్ధ ఉండాలి, మనకి జిజ్ఞాస ఉండాలి. ఇప్పుడు ఈ 2 ఉంటే మనం వినడానికి అర్హులు కాగలుగుతాము. అందుకని నాకు 2 ఉన్నాయి, మీరు నాకు చెప్పండి అని చెప్పేసి మైత్రేయుని విదురుడు అడుగుతాడు అన్నమాట. 5 నుంచి మనము 7 శ్లోకాల వరకు చూసుకున్నాము అంటే విదురుడిని ఆయన పొగుడతాడు. అవును, నీకు ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు 2 కూడా ఉన్నాయి. అది కాకుండా ఎప్పుడైతే మనము ఒక అసోసియేషన్ లో ఉండి మనము ఎవరి ద్వారా అయినా మనము ఈ కథలను వింటామో ఏం జరుగుతుందని చెప్పారు? మృత్యుపాసం నుంచి బయటపడతాము అని చెప్పారు. మళ్ళీ దానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఎవరికి ఉదాహరణ చెప్పారు? ఈ కురుక్షేత్ర యుద్ధంలో వీళ్ళు చనిపోయారు కదా. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. మన ఈ శ్రవణము ద్వారా మృత్యువు నుంచి బయటపడతాము అని చెప్పడానికి. శ్లోకాలోని వచ్చింది. పరీక్షిత్ ధ్రువ మహారాజ్ గురించి ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ఆయన నారదుల వారి దగ్గర వినిన తర్వాత ఆయన మృత్యువు మీదే కాలు పెట్టి పైకి ఎక్కుతారు కదా. ఎప్పుడైతే ఆయన కోసం విమానం వస్తుందో, విమానం వచ్చినప్పుడు నేను పైకి ఎలా ఎక్కాలి అంటే మృత్యువే ఆయనకి మెట్టు కింద మారుతుంది అనమాట. ఆయన దాని మీద కాలు పెట్టి ఎక్కుతారు. అలాగా దాని నుంచి ఎవరు బయటపడ్డారు అనడానికి ధ్రువ మహారాజ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తారనమాట. చెప్పేసి అప్పుడు ఇక స్టోరీ చెప్పబోతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు 8 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఈ స్టోరీ. అయితే ఎక్కడైతే మైత్రేయుని షార్ట్ గా ఓకే నువ్వు ఓన్లీ యుద్ధం గురించి అడిగావు కదా అని కాకుండా బ్యాక్గ్రౌండ్ అసలు హిరణ్యాక్ష ఎవరు, ఎలా పుట్టారు, ఎందుకు ఆయన రాక్షసుడు అని చెప్పడానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా కూడా కథ అంతా కూడా చెప్తూ వస్తారనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి తెలిసి ఎవరు దీతికి పేరెంట్స్ ఎవరు, తల్లిదండ్రులు ఎవరు? దక్షుడు. కరెక్టే తల్లి. స్వయంభూమాను కూతురు అని చెప్పుకున్నాం. శతరూప స్వయంభూమను మాతాజీ. కాదు మాతాజీ,
శత్రుప స్వయంభూమను వాళ్ళిద్దరు మాతాజీ, వాళ్ళకి పిల్లలు పుట్టారు కదా, ముగ్గురు ఆడపిల్లలు. ప్రసూతి, ఆకృతి, దేవభృతి. ప్రసూతి మాతాజీ, అవును, ప్రసూతిని చేస్తారు కదా దక్షకి. వాళ్ళిద్దరికే 16 మంది ఆడపిల్లలు పుడతారు. దాంట్లో 13 మంది వచ్చేసి ఓన్లీ కశ్యపుడినే చేసుకుంటాడు అని చెప్పేసి మనకు వస్తుంది అనమాట. సో అక్కడి నుంచి మనకి 8 నుంచి ఏంటి అంటే మొత్తం కూడా ఈ దితికి ఒక కామవాంఛ కలుగుతుంది. ఆమె ఏ విధంగా భర్త దగ్గరికి వెళ్ళింది, ఏం చేసింది అనేది ఆమె అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక కోరిక ఉందని అది నెరవేర్చాలి అని చెప్పడానికి మనం అనేక రకాలైన రీజన్స్ చెప్తాం. మన పిల్లలు ఉన్నారనుకో, పిల్లలు మన దగ్గరికి వచ్చారనుకో, అమ్మా నాకు ఆ పెన్ను కావాలి, ఒరే నీ దగ్గర ఆల్రెడీ పెన్ను ఉంది అన్నాం అనుకో, ఆ పెన్ను పనిచేయట్లేదు, ఈ పెన్నులో ఈ ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏవో కొత్త కొత్త ఫీచర్స్ ఉన్నాయి, అవి ఏదో చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అది నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ రీజన్స్ అన్ని చెప్తారు. అలాగే మనకి భగవద్గీత చూసుకున్నాం అనుకోండి, అర్జునుడు యుద్ధం చేయను అని చెప్పడానికి ఆయన ఎన్నో రీజన్స్ చెప్పాడు. ఆ విధంగా ఏంటంటే అలాగా ఇక్కడ దితి కూడా నాకు కోరిక ఉంది, ఆ కోరిక దేనికి, నువ్వు ఈ కోరిక నాకు తీర్చాలి అని చెప్పడానికి అనేక రకాలైన రీజన్స్ చెప్పుకుంటూ వస్తుంది అనమాట. ఫస్ట్ మనకి 8వ శ్లోకంలో 8వ శ్లోకంలో చూసుకుంటే ఆమె దితి గురించి చెప్పారు. తర్వాత 9లో వచ్చేసి ఆయన కశ్యపుడు వచ్చేసి సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నాడు. చేసుకొని ఆ యజ్ఞములో యజ్ఞానికి భగవంతుడికి ఆహుతి అంటే ఎందులో ఇస్తాము? అగ్ని మాతాజీ, అగ్ని ద్వారా. సో అదే భగవంతుడికి నోరు అని కూడా మనం చెప్పుకున్నాము. అగ్నిలో ఏదైతే మనం ఆహుతి వేస్తామో అగ్ని, ఆ అగ్ని భగవంతుడి నోరు అనుకున్నాం. సో ఆయన ఆఫరింగ్ చేసి భగవంతుడికి ఆయన మెడిటేషన్ లో ఉన్నాడు, సంధ్యావందనం చేసుకుంటూ ఆయన కళ్ళు మూసుకొని చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఈ దితి వస్తుంది దగ్గరికి. దితి వచ్చి గట్టిగా మాట్లాడు, ఎందుకు ఆమె అంత గట్టిగా మాట్లాడుతూ ఉంది? ఆమె కోరిక ఉన్నప్పుడు సైకిల్ చేయొచ్చు కదా. ధ్యానంలో ఉంటారు మాతాజీ. ధ్యానంలో ఉన్నాడు కాబట్టి కళ్ళు మూసుకొని ఉంటాడు కాబట్టి ఆమె ఎన్ని ఒయిలిపోయినా ఏమీ కనిపించదు తెలుసు కాబట్టి అందుకొని ఆమె చేసింది. సో మనం 10వ శ్లోకం నుంచి దితి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతుంది అనేది చూసుకున్నాం. దితిర్వాచ అయిపోయింది, 11th చేయాలి. అవునవును అది జస్ట్ ఆ రోజు కొంచెం ఫాస్ట్ గా ముగించాను కదా, అనుకుని మళ్ళీ స్టార్ట్. సారీ మాతాజీ. దితిర్వాచ ఏష మాం త్వత్కృతే విద్వన్ కామ ఆర్త శరాసనః దునోతి దీనాం విక్రమ్య రంభామివ మతగ్గజః. చదువు మాతాజీ. చదవాలా హరే మాతాజీ? కృష్ణ మాతాజీ. చదువు. దితిరువాచ ఏష మాం త్వత్కృతే విద్వన్ కామ ఆత్మశరాసనః దునోతి దీనాం విక్రమ్య రంభామివ మతంగజః. సౌందర్యవతి దితి తన కోరికను ఆ ప్రదేశమును ఇట్లు వెలుగుచ్చెను. ఓ విద్వాంసుడా, మదపుటేనుగు అరటి చెట్టును పీడించినట్లుగా మన్మధుడు తన బాణములను కొని నన్ను తీవ్రముగా కలతపెట్టుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ దితి ఏంటంటే వెళ్ళి చెప్తుంది. ఫస్ట్ ఏం చెప్పింది, నాకు కామవాంఛ ఎక్కువగా ఉంది. అది ఎలా ఉంది అని ఎగ్జాంపుల్ కి ఏం చెప్తుంది అంటే మదపటేను. మనకి తెలుసు ఎప్పుడైనా ఒక మదపటేనుగు ఉంది అంటే అది వెళ్ళి ఒక చెట్టు మీద, ఒక చేను మీద, అరటి చేను మీద పడిందంటే మొత్తాన్ని పీకేస్తుంది. సో ఒక అరటి చెట్టుని పీకడం చాలా ఈజీ కదా, దాన్ని ఇలా ఒకలాగా పీకేస్తుంది. సో అలాగా నా దేహం అంతా కూడా కామవాంఛతో నిండిపోయింది. సో నా కోరికను నువ్వే తీర్చాలి అని చెప్పేసి చెప్తుంది. ఇందాక మనం అనుకున్నట్టు హావభావాలది అదంతా కూడా దీంట్లోనే వస్తుంది అనమాట. అందుకు నేను ఇంకా ఈ కోరికని ఆపుకోలేకపోతున్నాను. అంటే ఆటోమేటిక్ అలా కోరిక ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి, భర్త దగ్గరికే వెళ్ళాలి కాబట్టి ఆమె అక్కడ ఏమీ తప్పు లేదని మనం అనుకోవచ్చు. ఆమె కోరికని పూర్ణం చేయాల్సింది, పరిపూర్ణం చేయాల్సింది భర్తే కాబట్టి ఆయన భర్త యొక్క ప్రథమ కర్తవ్యం కూడా భార్య యొక్క కోరికలు తీర్చడమే. కాకపోతే అది ఏంటి, ఎలాంటి కోరికలు కోరుతుంది, దాన్ని ఏ విధంగా ఖండించాలి, ఇవన్నీ కూడా మనకి ముందు ముందు వస్తాయి. సో ఇవి మనం ఇక్కడి నుంచి 17వ శ్లోకం దాకా అయిపోయిన తర్వాత మనం డిస్కషన్ పెట్టుకుందాం. ఓకే, ఒక్కొక్కళ్ళ ఒపీనియన్స్ ఏంటి అనేది చెప్తున్నాం. తద్భవాన్ దహ్యమానాయాం సపత్నీనాం సమృద్ధిభిః ప్రజావతీనాం భద్రం తే మయ్యాం బుద్ధామనుగ్రహం. చదవాలా మాతాజీ? సరోజ మద చదవండి. తద్భావాం గ్యాహ్యమానాయాం సపత్నీనాం సముద్రిభిః
ప్రజావతీనాం భద్రం తే మయ్యాముజ్జామనుగ్రహం. కనుక నా ఎడ దయగొని పూర్ణ కనికరమును చూపుము. నేను సంతానమును కోరి ఉన్నాను. సవతుల వైభవం గాంచి నేను మిగుల దుఃఖితునై ఉంటిని. ఈ కార్యం ద్వారా నీకు శుభము కలుగగలదు. హరే కృష్ణ మాత. సో ఒకటి ఫస్ట్ నాకు కోరిక ఎక్కువైపోయింది, మన్మధుడు యొక్క బాణాలు వదిలాడు, దానివల్ల ఇదిగా ఉంది అని ఒక ఫస్ట్ రీజన్ చెప్తుంది. ఇప్పుడు రెండో కారణం ఏం చెప్తుంది అంటే నాతోటి దయతోటి నా కోరిక నెరవేర్చు అని చెప్తుంది. ఎందుకు? ఆమె నేను సంతానము కోరి ఉన్నాను, నాకు పిల్లలు లేదు, నాకు పిల్లలు కావాలనుకుంటున్నాను అనేసి చెప్పి మళ్ళీ అదొక్కటే కాదు, నాకు సవతులు అంటే ఆల్రెడీ ఎంతమంది అక్క చెల్లెలు వాళ్ళు మొత్తం 13 మంది చేసుకొని ఉన్నారు, 12 మందికి కూడా వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళందరూ సవతుల వైభవమును గాంచి నేను మిక్కులు. ఎందుకంటే వాళ్ళ వైభవం ఏంటి అంటే మనకి వెనకటి రోజుల్లో డబ్బులు ఉంటేనో ఏది ఉంటేనో వైభవం అనేవాళ్ళు కాదు. చక్కగా పిల్లలుండి వాళ్ళు వృద్ధిలోకి వచ్చారంటే అది వైభవం అనేవాళ్ళు, అంతే కదా. ఇప్పుడు రోజుల్లో కదా కోట్లుంటే వైభవం, అది పేరు ఇది అనేసి. కానీ వెనకటి రోజుల్లో పిల్లలు లేకపోతే ఏ వైభవం లేదు ఇంట్లో అనేవాళ్ళు అనమాట. సో అందుకని వాళ్ళ ఇంట్లో పిల్ల పాపలతోటి అంతా వాళ్ళంతా చక్కగా హాయిగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. నాకొక్కదానికే పిల్లలు లేరు, నేను అందుకొని చాలా బాధగా ఉన్నాను, దుఃఖితురాలుగా ఉన్నాను. ఒక భర్త ఎప్పుడు భార్య బాధపడకుండా చూసుకోవాలి. సో అది నీ బాధ్యతే కాబట్టి అందుకనే నువ్వు చెయ్యాలి. అదే కాకుండా ఈ కార్యము ద్వారా నీకు శుభము కలగలదు అని చెప్తుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈమె వలన మళ్ళీ పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లలకి పేరు వస్తే ఎవరికి? కశ్యపుడికే కదా పేరు వస్తుంది. సో నీకు పిల్లలు ఉంటారు, సో నీకు పేరు వస్తుంది, అందుకని నీకు శుభం కలుగుతుంది. ఇది నాకొక్కదానికే కాదు నీకు కూడా మంచి అని చెప్పేసి ఆమె రీజన్ చెప్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు, మన ప్రభుపాదుల వారే కాదు, ఇప్పుడు ఇందులో ఏం తప్పు ఉందంటారా? ఈ అడగడంలో పిల్లల కోసం నాకు కామవాంఛ తీర్చండి అని అడుగుతున్నారు, తప్పు ఉందంటారా? మనకి భగవద్గీతలో ఒక శ్లోక వస్తుంది, ఎవరికైనా గుర్తుందా? 7th చాప్టర్ లో వస్తుంది. 7th చాప్టర్ లో కోసమని మాతాజీ కాదు మాతాజీ, బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. దాని మీనింగ్ ఏంటి అంటే అర్జునుడికి చెప్తున్నాను, భరత వంశంలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, నేను బలవంతులలో కామశక్తులు లేని బలమును, ధర్మ సిద్ధాంతములకు విరుద్ధముగా గాని కామమును నేను అని చెప్తున్నారు అనమాట. అంటే ఎప్పుడైనా మనము మన ఈ సంభోగము కలవాలి అనుకునేది దేనికోసం చెయ్యాలి అంటే మనం పిల్లల్ని కనడం కోసం మాత్రమే చేయాలి. అదే ప్రభుపాదుల గారు చెప్తూ ఉంటారు, సెక్స్ అనేది ఈ మైథునం అనేది తప్పు కాదు అది, కానీ మన మన ఏంటి ఇంద్రియ భోగార్థం కాకుండా మనం మంచిగా పిల్లల్ని, మీరు నిజంగానే ఒక 1000 మంది పిల్లల్ని కనండి, వాళ్ళందరినీ వైష్ణవులుగా తయారు చేయండి, దాంట్లో ఏ తప్పు లేదు అని చెప్తుంటారు అనమాట. ఒక చిన్న లెక్చర్ ఉంది, ఒక 3 నిమిషాలది ప్రభుపాదుల వారిది, నేను తర్వాత చూపిస్తాను మీకు. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ లో దాంట్లో కూడా ప్రభుపాదుల వారు ఇదే చెప్తారు అనమాట. సో అక్కడ భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు, నేనే కామాన్ని, బట్ ఇది ధర్మంగా చేసేది. ఇప్పుడు ఏమో ధర్మంగా అడుగుతుందా లేదా? ఆమె దేనికి అడుగుతుంది? సంతానం అనేది ధర్మమైన పనే కదా, అంతే కదా. మైథునం అనేది ఆమె ధర్మం కోసమే చేస్తుంది, ఇంద్రియ భోగార్థం కానీ చేయట్లేదన్నమాట. అందుకని ప్రభుపాదుల ఈ చిన్న చిన్న భాష్యాలే కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో మాతాజీ. ప్రతిదీ కూడా మళ్ళీ అందరూ ఒక్కసారి వెళ్ళి చదువు, ఎందుకంటే మనం అందరం ఇప్పుడు గృహస్థాలో ఉన్నాము, ఈ లైఫ్ మనం కొంచెం దాటున్నాము, అట్లీస్ట్ మన పిల్లలకైనా మనం చెప్పడానికి ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి నేను మరలా చెప్తూ ఉన్నాను మీకు అందరికీను. సో మళ్ళీ ఒకసారి చదవండి, ఇంటికి వెళ్ళి అందరూ కూడాను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి. సంతానార్థమై వర్ణింపబడు మైథున క్రియ ధర్మయుతమైందని భగవద్గీత మనం 7.11లోది శ్లోక. కానీ కేవలం ఇంద్రియ భోగార్థమై కామతుడైన వాడు ధర్మహీనుడే, ఆ ధర్మం కోసం అది తప్పు చేసినట్టే అని. మైథునమునకై దిగి తన భర్తను కావించిన అభ్యర్థన విషయమున ఆమె సంతానము కోరినదే కాని ఇసముక కామవాంఛతో పీడింపబడలేదు. సంతానవతి కానందున ఆమె సౌతుల ఎదుటి దీనమయ్యనంటే వాళ్ళందరినీ చూసి. ఇంకోటి సేమ్ ఇలాగే ఆమె అసూయ చెందుతుంది, దుఃఖితనై ఉన్నానంటే ఆటోమేటిక్ గా అసూయ, ఇవన్నీ ద్వేషము, ఇవన్నీ కలుగుతాయి కదా. ఇలాంటిదే మనకి భాగవతంలో ఇంకో ఎగ్జాంపుల్ ఉంటుంది. వాళ్ళు ఒకే ఒక్క అమ్మకి పిల్లలు పుడతారు, మిగతా సౌతులందరూ కూడా అసూయ చెందేసి ఆ పిల్లోని చంపుతారు. ఎవరికైనా గుర్తొచ్చిందా స్టోరీ?
చిత్రకేతు. చిత్రకేతుకి ఎంతో మంది అన్ని పెళ్లి చేసుకుంటాడు పిల్లల కోసం అనేసి. అప్పుడు ఒక్క వైఫ్ కి పిల్లలు పుట్టారు. అదే ఏదో ఒక ఎక్కడికో వెళ్తే వాళ్ళు ఇస్తారు పాయసం లాంటిది, అతను తీసుకొచ్చి వైఫ్ కి ఇస్తే ఒక్క పిల్లోడు పుడతారు. కానీ అందరూ కలిసి అపురూపంగా చూసుకోవాల్సింది పోయి ఇతను ఎవరి దగ్గరికి రావడం మానేస్తాడు, పిల్లోడితోనే ఆడుకుంటూ ఉంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు అసూయ చెంది వాళ్ళు ఆ పిల్లోని చంపడం అది చేస్తారు. సో ఇలా నేను అసూయతోటి దుఃఖితురాలనై ఉన్నాను అన్నప్పుడు ఆమెను కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కశ్యపుడికి ఉందా లేదా? ఉన్నది మాతాజీ. లేదా? ఉన్నది మాతాజీ. ఎస్ మాతాజీ. సో చెయ్యాలి. అందుకే కనుక కశ్యపుడు తన ధర్మపత్నిని సంతృప్తి పరచవలసి ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఇంకా మనం నెక్స్ట్ వీక్ చూద్దాము, అందుకే నేను డిస్కషన్ ఇప్పుడు పెట్టట్లేదు, తర్వాత చూద్దాం. ఓకే. సో ఇక్కడ తను అడిగింది సబబే అనేలాగా ఉందన్నమాట. నెక్స్ట్ భర్తర్యాప్తోరుమానానాం లోకానా విశతే యశః పతిర్భవద్విదో యాసాం ప్రజయా నను జాయతే. చదవండి మాతాజీ గారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. భర్తార్యాప్తోరుమానానాం లోకాన విశతే యశః పతిర్భవద్విదో యాసాం ప్రజయా నను జాయతే. తన భర్త కావించిన వరదానముతోనే ఈ ప్రపంచమున స్త్రీ గౌరవము నొందగలదు. జీవుల విస్తారము కొరకే ఉద్దేశింపబడి ఉన్నందున నీ వంటి భర్త సంతానమును పొందుట ద్వారానే యశోవంతుడు కాగలడు. ఇందాక నీకు శుభం కలుగుతుంది అంది. ఎందుకు అనేది ఇక్కడ చెప్తూ ఉందన్నమాట ఆమె. ఎందుకు అంటే నాకు నీకు ఇద్దరికి ఎలా శుభము అంటే తన భర్త కావించిన వరద, అంతే కదా, భర్తతోనే ఆ పిల్లల్ని కన్నాము అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ స్త్రీకి కూడా గౌరవం ఉంటుంది. నాకు ఎప్పుడో ఏదో ఒక సినిమా చూసాను, నాకు గుర్తు రావట్లేదు. పుట్టినప్పుడు 25 మార్కులు, మెచ్యూర్ అయిన తర్వాత 50 మార్కులు, పెళ్లి అయితే 75 మార్కులు వస్తుంది ఆడపిల్లకి. ఎప్పుడైతే ఒక బిడ్డను కంటుందో అప్పుడు పూర్తిగా స్త్రీ అవుతుంది అని. ముందంతా కూడా వెంకటేష్ ఏదో మాతాజీ అది చెప్తాను. ఆ విధంగా ఏంటి అంటే ఆమె పూర్తిగా స్త్రీ అని ఒక గౌరవం పొందాలి అంటే ఎప్పుడైతే ఒక బిడ్డ ఉంటుందో అప్పుడే ఉంటుంది. కాబట్టి నాకు నీ వరదానంతో అలా ఇస్తే నాకు గౌరవం పెరుగుతుంది. లేకపోతే మనం అందరం చూస్తూనే ఉంటాం కదా, ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ నాకు అంటే ఇంతవరకు కరెక్ట్ అనేది నేను అంత డిస్క్రిమినేట్ చేసి నేను చెప్పలేను. కానీ ఇప్పుడు మా అక్కల అమ్మాయి పెళ్లికే వెళ్ళాను నేను, వెళ్తే మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులే రండి ముందుకి అట్లా పిలుస్తూ ఉన్నారు. ఇంకా అసలు పిల్లలు లేని వాళ్ళని అంటే ఒక రకంగా చూస్తారు, వాళ్ళని ముందుకు రానివ్వరు, వాళ్ళని చేయనీరు. ఎవరికైనా శ్రీమంతం అవుతుందంటే లేదు మీరు రాకూడదు ముందుకి, మీరు వచ్చి చేస్తే మంచిగా ఉండదు అది ఇది అని. సో అలా ఏంటంటే అనేక రకంగా అగౌరవాలు పొందుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ తను అది చెప్తుంది అనమాట. అందుకని నాకు గౌరవం కలిగేలాగా ఉండాలి అంటే నాకు నీతో బిడ్డ పుట్టాలి, దానికని మన ఇద్దరం కలవాలి అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. అదీ కాక కశ్యపుడి డ్యూటీ ఏంటి, ఆయనకున్న బాధ్యత ఏంటి? ప్రజాపతులందరికీ బ్రహ్మ ఏం బాధ్యత ఇచ్చాడు? అందరినీ విస్తరింపజేయమని చెప్పాడు. సో జీవుల విస్తారం నీది ఉద్దేశం కదా, దానికోసమే కదా నువ్వు ఉన్నావు. సో అలాంటప్పుడు నీలాంటి వాళ్ళతో నేను పిల్లల్ని కంటే ఇంకా నాకు నీకు ఇద్దరికి కూడా పేరు వస్తుంది అని చెప్పేసి ఆమె చెప్తూ ఉందన్నమాట. దానికి ప్రభుపాదులు గారు చెప్తూ ఉన్నారు, ఎప్పుడైనా సరే మనము వృషభదేవుడు వాళ్ళ పిల్లలకి కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాడు అనమాట. 90 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పిల్లల్ని 100 మంది యాక్చువల్ గా వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఈయన వెళ్ళబోయే ముందనమాట లాస్ట్ రోజుల్లో వృషభ ఉవాచ అనేసి ఆయన మొత్తం కొన్ని శ్లోకాలు చాలా బాగుంటాయి మాతాజీ. ఆ శ్లోకాలన్నీ ఐ థింక్ ఇది 5th క్యాంటోలో వస్తుంది. ఎవరికైనా ఈ శ్లోక గుర్తుంది? ఐ థింక్ కృష్ణ చైతన్య ఉంటే వాడు చెప్తాడు, గురు నసస్యాసుని నసస్యాస్ అని శ్లోక వస్తుంది. ఎవరికైనా గుర్తుందా మాతాజీ? హరే కృష్ణ. శ్లోక నెంబర్ వచ్చేసి 5th క్యాంటోలో ఉంటుంది మాతాజీ. 5 చెప్పురా చెప్పు.
गुरुः न स्यात् स्वजनो न स्यात् पिता न स्यात् जननी न स्यात् दैवं न स्यात् न पतिं च स्यात् न मोचयेद्य समुपेत मृत्युम्. థ్యాంక్ యూ రా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇదేంటంటే పిల్లల క్లాసులో కూడా మేము నేర్పుకున్నాం అనమాట. ఈ శ్లోక ఏంటి అంటే మీనింగ్ ఏంటి అంటే, ఎవరైతే ఒక గురువు కానీ ఒక ఎవరినైనా సరే ఒక జన్మ మృత్యు సంసారం నుంచి మనము ఉద్ధరింపలేకుండా బయటపడేయలేకుండా ఉన్నాము అంటే వాళ్ళు తల్లిగా గాని గురువుగా గాని తండ్రిగా గాని దేవిగా గాని లేదా రిలేటివ్స్ గా గాని దేనికి పనికి రారు. ఎవరైతే అలా పడేయగలరు వాళ్ళే కరెక్ట్ అయిన గురువు గాని కరెక్ట్ అయిన తల్లి గాని అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. అదే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు. శుభదేవుని ప్రకారము తన సంతానంను జన్మమృత్యు బంధం నుండి ఉద్ధరింపజాలని వాడు తండ్రిగా గాని తల్లిగా గాని అగుటకు యత్నింపరాదు అనేసి. అందుకే నీ ద్వారా ఉంటే వాళ్ళకి అది కూడా చెయ్యొచ్చు అనేసి ఆమె చెప్తూ ఉందన్నమాట. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ మనకి ఈ జన్మ మృత్యు ముసలితనం ఇవన్నీ కూడా మనకి 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటన్నిటి నుంచి కూడా బయటపడడానికి ఒక్కరికే అవకాశం ఉంటుంది. అది ఎవరికి? మానవ జన్మ అన్నమాట. ఎవరికైనా ఇది మనకి చెప్తూ ఉంటారు కదా, ఈ మెయిన్ మనకి ఎందుకు మనము ఈ భక్తిలో ఉండాలి, ఎందుకు మనకి ఇంకో జన్మ వద్దు అని అనుకుంటున్నాము అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ మనకి ఈ 4 నుంచి బయటపడడం అనేది చాలా ఏమిటి విడిగా చాలా కష్టం. కానీ ఈ మానవ జన్మ మనకి చాలా రేర్ గా దొరుకుతుంది. కానీ ఈ జన్మను మనం ఉపయోగించుకుంటే గనక దీని నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అందుకని మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, దేవతలు అందరూ కూడా కావాలని భూలోకంలో జన్మ తీసుకుంటారు. ఎందుకంటే ఈజీగా ఈ జన్మృతి జరా చక్రం నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి మనం చాలా సార్లు చెప్పుకున్నాము. అందుకే కనుక మానవ జన్మ యొక్క లాభమును పడేటకు ప్రతి ఒక్క మానవుడు అవకాశం వసుకోబడవలను. కశ్యపుని వంటి తండ్రి ముక్తి అనేది ప్రజానార్థమే సత్సంతానంను పొందవలను. సో అందువలన నీ వలన నాకు ఇది మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. మనం ఒక తల్లిగా తండ్రిగా ఉన్నాము అంటే మనం చేయాల్సిన పని ఏంటి? మనకి ఒక మానవ శరీరం దొరికింది అంటే దుర్లభం మనుషుల జన్మ మనకు తెలుసు. సో దీన్ని మనం బాగా ఉపయోగించుకొని దీని నుంచి మనము బయటపడడానికి చెయ్యాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా ఒకసారి ఈ శ్రీవాస ఆంగంలో మామూలుగా మనకు తెలిసి చైతన్య మహాప్రభు ఎప్పుడు వచ్చేసి శ్రీవాస ఆంగంలో ఎప్పుడు ప్రత్యక్షం అవుతూ ఉంటారు అది అని చెప్పి చెప్తూ మనకి అంటే ఆవిర్భవిస్తూ ఉంటారు. ఒకసారి ఏంటంటే అక్కడ కీర్తన జరుగుతూ ఉంటే నార్మల్ గానే వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. అయితే ఇంతకు ముందు మనకి ఎప్పుడు చూసిన శ్రీనివాస ఆంగంలో వాళ్ళు రోజు సాయంకాలం కీర్తనలు చేసుకుంటూ ఉంటారనమాట. అక్కడ మరి మన శ్రీవాస చెప్తాం కదా, శ్రీవాసరావు పుట్టారు అనమాట. అయితే ఆ రోజు కూడా ఏంటంటే వాళ్ళందరూ కీర్తన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ అబ్బాయి చనిపోతాడు అనమాట. వాళ్ళ అబ్బాయి చనిపోతే అయినా సరే ఎవరు కూడా కీర్తన నుంచి బయటికి రారు. బట్ కానీ మిగతా మిగతా కొందరు అందరూ కొంచెం అప్సెట్ గా కనపడతారు. ఏంటి ఏమైంది, ఎందుకు అందరు ఇలా డల్ గా ఉన్నారు, ఏమైంది మీకు అని అడిగితే అప్పుడు చెప్తారనమాట, ఇలా శ్రీవాసరావు కొడుకు చనిపోయి ఉన్నాడు అంటే లేచి ఇలా తట్టేసి లేపుతాడు అనమాట. లేపితే లేచిపోతే ఆ బాబు చెప్తాడు అనమాట, ఏంటి అంటే నాకు ఎన్ని జన్మలో ఉన్నాయి కానీ ఈ జన్మ ఎంతో నాకు ఉపయోగపడింది. ఎందుకంటే ఈ జన్మలో నేను మిమ్మల్ని కలవగలిగాను, భక్తిని చేసుకోగలుగుతున్నాను. సో నాకు ఈ జన్మ అనేది చాలా చాలా గొప్ప జన్మ అని చెప్పి చెప్తారనమాట. సో అందుకని మనకి ఏంటంటే ఈ 11వ క్యాంటోలో కూడా మనకి ఈ శ్లోక వస్తుంది. 2nd చాప్టర్ 29 శ్లోక. దుర్లభం మానుషం జన్మ దేహినా క్షణభంగుర తథాపి దుర్లభం అనే వైకుంఠ ప్రియదర్శనం. సో మనకి ఏ జన్మలో అయితే మనం వైకుంఠాన్ని దర్శనం చేసుకోగలుగుతామో అది మనకి చాలా ఇంపార్టెంట్ అనేది ఈ శ్రీవాస ఠాకూర్ యొక్క పిల్లాడు లేచిన తర్వాత చైతన్య మహాప్రభుతో చెప్తారనమాట. సో అందుకని మనం అందరివి ఈ ఉన్న మనుష్య జన్మని మనం ఉపయోగించుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయాలి. మన పిల్లల్ని కూడా ఈ మార్గంలో నడవడానికి మనం చెప్తూ ఉండాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. 13 పురాపితో నో భగవాన్ దక్షో దుహితృవత్సలః క్షం వృణీత వరం వత్స ఇత్యపృచ్ఛతన పృథక్
ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ, చదువు. నేను చదువుతా. పురా పితానో భగవాన్ దక్షోద్దుహితృవత్సలః కం వృణీత వరం వస్నా ఇత్యపృచ్ఛతన పృథక్. వత్స మాతాజీ, తన వత్స వత్స కాదు, వత్స బిడ్డ. వత్స వత్స ఇత్యపృచ్ఛత న పృథక్. తన తన పుత్రికల ఎడ వాత్సల్యము కలవాడును పరమ వైభవశాలిను అగు మా తండ్రి మేమెవ్వరిని భర్తలుగా వరించమని పూర్వం ఒకసారి మమ్ము విడివిడిగా అడిగి ఉండెను. హరే కృష్ణ మాతాజీ. ఇప్పటిదాకా ఆమె కారణాలు చెప్పింది. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పటిదాకా కారణాలు చెప్పింది. ఒకటి, నాకు కామం ఎక్కువైందంది. ఇంకోటేమో బిడ్డలు కావాలి అంది. నీలాంటి అతనితో నేను బిడ్డల్ని కంటే దాని వలన వైభవం కలుగుతుంది అని అన్ని రకాలుగా చెప్పేసింది. నేను ఆశతో ఉన్నాను అని చెప్పి ఇన్ని చెప్పేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. ఎలాగంటే మీకు విషయం తెలుసా, మాకు అప్పట్లో వాళ్ళ నాన్నగారు దక్షుడు అనమాట పిలిచి అడిగారు అనమాట, మీరు ఎలాంటి వాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకుందాము అనుకుంటే అందరికన్నా కూడా ఫస్ట్ నేనే చెప్పాను, ఎందుకంటే వైభవశాలి అయినా నేను పెళ్లి చేసుకుంటాను అని అందరికన్నా ముందు నేను చెప్పాను. అందరికన్నా ఇప్పటికి నాకు లాస్ట్ వరకు నాకు పిల్లలు లేరు అనే విధంగా ఆమె చెప్తూ ఉందన్నమాట. అలా మమ్మల్ని విడివిడిగా అందరినీ అడిగినప్పుడు నేనే ఫస్ట్ మిమ్మల్ని చేసుకుంటానని చెప్పాను అని చెప్పేసి ఆయన చెప్తుంది. అయితే ఇందులో ప్రపాదుల వారు ఇక్కడ మనకి అంటే తను చెప్పింది రీతినది. బట్ ప్రపాదుల వారు మనకేం చెప్తున్నారు అంటే, మనకి వెనకటి రోజులు ఇప్పుడు ఇది చూసారనుకోండి వెంటనే ఏమంటారు, ఇప్పుడున్న పిల్లలు చూసారా ఆ రోజుల్లోనే దక్షుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో, చక్కగా వాళ్ళ భర్తలు ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు చూడు అందరూ కూడా మేము చెప్పిన వాళ్ళనే చేసుకోవాలి, అదని ఇదని ఎన్ని చెప్తున్నారు అని చెప్పేసి ఎవరైనా అడగచ్చు అని కింద వెంటనే మనకు ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. వెనకటి రోజుల్లో ఏంటి అంటే వరుణ్ణి ఎంచుకోవడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు, అంతేకాని ఇలా తిరగడానికి ఎలా పడితే అలాగా నైట్ క్లబ్లని ఇప్పుడు ఇంకా ఏమో వస్తున్నాయి కదా మరి లివింగ్ రిలేషన్షిప్స్ అని, వీటన్నిటికీ ఎవరు ఇవ్వలేదు. ఓకే, సో అది ఇక్కడ ప్రపాదుల వారు మనకి కింద చెప్తున్నారు అనమాట. వరుణ్ణి ఎంచుకొనుట మాత్రమే తండ్రి అనుమతించును కానీ విచ్చలవిడి సాంగత్యము కాదని ఈ శ్లోకము ద్వారా గోచరించు. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి మాతాజీ, ఎవరికైనా ఏమైనా కావాలి అంటే ఎక్కడో ఒక లైన్ చదువుతారు, దాన్ని పట్టుకొని ఇదిగో చూడండి ఇక్కడ ఉంది అని చెప్తారు. యాక్చువల్ గా అది కాదు అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రపాదుల గారు చెప్తున్నారంటే ఇచ్చేవారు. ఏంటి, మనం ఎవరినైనా ప్రేమించేమో చేయమంటే వాళ్ళు చూడటం, వాళ్ళు పరిశీలించడం, ఓకే వీళ్ళు సమంజసమా కాదా అనేది ఇచ్చేవాళ్ళు అని అది ఇక్కడ ప్రపాదు. ఇంకోటి లాస్ట్ లో లైన్ చూడండి, తన కర్మలచే వ్యక్తిత్వముచే యశమును పడిసినట్టు వరుణి ఎంచుకోమని పుత్రికలందరికీ విడివిడిగా తెలియజేయబడిరి. కానీ తుది ఎంపిక మాత్రం తండ్రి పైననే ఆధారపడి ఉండేది. అక్కడ దాకా ఎప్పుడో దక్షుడిది వదిలేయండి, మన కాలంలోనే చూసుకున్నాము అంటే మనం ఏ రోజైనా మనం ఒక తల్లిదండ్రులను జవదాటి వాళ్ళు చెప్పిన వాళ్ళని కాకుండా చేసుకోవడం కానీ ఇవన్నీ కానీ ఇప్పుడు వీళ్ళు రాగా 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 అంతా ఇలా అయిపోతుంది. అందుకే ప్రపాదుల వారు చెప్తున్నారు, మనం పిల్లల్ని వైష్ణవులుగా మార్చి వాళ్ళకి ఇవన్నీ కూడా మనం నేర్పాము అంటే చక్కగా బాగుంటుంది. అందుకే ఇక వర్ణాశ్రమ ధర్మం అని ప్రపాదుల వారు చెప్పడం దీనికి అన్నమాట. సో ఇప్పుడు ఏదైతే మనం అంతా పిల్లలు ఫాలో అవుతున్నారో అది కరెక్ట్ కాదు అనేది మనకి తెలుస్తుంది. సవిదిత్వాత్మజానాంను భావం సంతాన భావనః త్రయోదశాదత్తాసం యాస్తే శీలమనువ్రతాః. హరే కృష్ణ. విదితాత్మా జానామ్నో భావం స్థానాన భావనః త్రయోదశాదత్తాసాం యాస్తే శీలమనువ్రతః. మా హితైషీయవు తండ్రి దక్షుడు మా అభిమతము నెరిగిన పిమ్మట మమ్మందరూ 13 కన్యలను నీకు సమర్పించను. ఆనాటి నుండి మేమందరము నిన్ను అనుసరించుచున్నాము. హరే కృష్ణ. నేను ఎంచుకోవడమే కాదు ఇంకా ఏం చెప్తుంది, మా అందరికి తెలిసి మాకెవరు కావాలో మా అభిమతాన్ని ఎరిగి మాకు అందరికీ కూడా నేను ఇచ్చి చేశారు. చేసిన తర్వాత అందరినీ ఫెయిత్ఫుల్ గా అంటే ఎంతో నిన్ను అనుసరించి నువ్వు ఏం చెప్తే అదే చేస్తా ఉన్నాము. ఎలా అంటే విచ్చలవిడిగా మా ఇష్టం వచ్చినట్టు
మాకేదైతే కావాలో అది చేసుకోవడం కానీ అట్లా ఏమీ చేసుకోవట్లేదు. నిన్ను అంటే ఒక నమ్మకంగా మిమ్మల్ని ఒక చేస్తు వైపు ఎలా అయితే ఒక పతివ్రత ధర్మాన్ని ఏ విధంగా నెరవేరుస్తున్నామో ఆ విధంగా, కానీ వాళ్ళతో పాటు నేను సేమే చేస్తున్నాగా, బట్ కానీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు అని చెప్పేసి ఆమె అందుకొని ఇంకా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయిపోయింది. ఇంకా నేను నీకు ఎంతో ఫెయిత్ఫుల్ గా అన్ని కూడా బాగా చేస్తూ ఉన్నాను, అనుసరించి నీకు కావాల్సినట్టుగా నడుచుకుంటూ ఉన్నాను అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ వాళ్ళ తండ్రి వాళ్ళ అభిమతాన్ని ఎరిగి పెళ్లి చేసుకున్నారు కదా, ఆ రోజుల్లో మరి తండ్రితోటి ఇంత పబ్లిక్ గా ఇలా మాట్లాడతారా ఏంటా అని అనడానికి కింద మనకి ప్రపాదులు గారు చెప్తూ ఉన్నారనమాట. ఏంటి అంటే వెనకటి రోజుల్లో చూడండి, ఎక్కువగా మనం ఎవరికి క్లోజ్ గా ఉంటాము, తండ్రి తల్లి కాకుండా ఇంకా ఎక్కువగా మనం ఫ్రీగా మాట్లాడడం బామ్మలు, ఎవరైతే నాయనమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మ గాని నాయనమ్మలు, అమ్మమ్మలు, అలా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళతో క్లోజ్ గా ఉంటాము. సో వాళ్ళతో మనలో ఉన్న మనోభావాలు అన్ని కూడా చెప్పు, ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు. కలిసి ఉన్నప్పుడు ఏంటంటే అమ్మమ్మల పక్కల్లో పడుకునే వాళ్ళం, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాళ్ళము. సో ఎక్కువ క్లోజ్ గా వాళ్ళతో ఉండేవాళ్ళం, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు పనుల్లో బిజీగా, పిల్లలకి వండడాలు పెట్టడాలు ఈ వీటిల్లో బిజీగా ఉండేవాళ్ళు, ఖాళీగా ఉండేవాళ్ళు. కాబట్టి అమ్మమ్మలు నాయనమ్మలు కథలు చెప్తూ అట్లా మనకు తెలియకుండానే దగ్గరగా అయిపోయేవాళ్ళం. సో వాళ్ళతో మనలో ఉన్న అభిప్రాయాలన్నీ పంచుకుంటూ ఉంటాం. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తండ్రులు కనుక్కొని, ఓహో ఇలాంటి పిల్లాడు కావాలి, ఈ అమ్మాయికి ఇలా ఉంది అని తెలుసుకొని దాన్ని బట్టి తీసుకొస్తూ ఉంటారు అని ప్రపాదుల వారు చెప్తున్నారనమాట. అంటే తండ్రులకి డైరెక్ట్ గా చెప్పకపోయినప్పటికీ కూడా పిల్లలు ఎవరో ఒకరు చెప్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని వాళ్ళ అభిమతానికి తగ్గట్టుగా తీసుకొచ్చి ఆయన పెళ్లి చేశారు అనమాట. అది ఇక్కడ చెప్పారు. సో వాళ్ళందరితో పాటు సమంగా నేను చేసినప్పటికీ నేనెందుకు సంతానహీనంగా ఉండాలి అనేది ఆమె అడుగుతుంది. ఇంకోటి, ఎందుకు తండ్రి పర్మిషనే ఉండాలి అని ఇందాక ప్రపాదులు గారు చెప్పారు, తుది నిర్ణయం తండ్రిదే అని చెప్పారు కదా, ఎందుకంటారు? ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకో, కుటుంబంకి పెద్ద కదా మాతాజీ, కుటుంబం మనకి పెద్ద అదొక్కటే సరిపోతుందా మాతాజీ, పెద్ద అనేది తండ్రి కొద్దిగా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. అది ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి దాంతో ఏంటంటే వాళ్ళు మెచ్యూర్ గా మనకి అంత ఆలోచన శక్తి ఉండదు ఇప్పుడు, అందుకొని దాని వలన మనకి ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అనేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. అందుకని మనకి తండ్రి కానీ తల్లి కానీ పెద్దవాళ్ళు, ఇప్పుడు చూడండి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పెద్దవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాము, వాళ్ళు ఆల్రెడీ వాటిది ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. వాళ్ళకి ఏంటంటే దాని వలన గ్యారంటీగా అవగాహన వల్ల మనకి ఈజీగా చెప్పగలుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అందుకని తండ్రిదే తుది నిర్ణయం అని చెప్పి చెప్తుంటాం. అథ మే కురు కళ్యాణం కామం కమలలోచన ఆర్తోపసర్పణం భూమన్ అమోఘం హి మహీయసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం మాతాజీ. గీత మాతాజీ. అథ మే కురు కళ్యాణం కామం కమలలోచన అర్థోపసర్పణం ఆర్తోపసర్పణం భూమన్న అమోఘం హి మహీయసి. హరే కృష్ణ. ఓ కమలలోచన, నా కోరికను పూర్ణము కావించి నన్ను అనుగ్రహింపు. ఎవరేని ఆర్తితో మహాత్ముడైన వారి దరిచేరినప్పుడు అతని విన్నపము వ్యర్థము కారాదు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తుంది ఆమె, ఇప్పుడు రీజన్స్ అన్ని చెప్పింది, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కానీ అన్ని రకాలుగా అవన్నీ చెప్పేసి ఇప్పుడు ఏం చెప్తుంది, ఇంకా నా కోరికని పూర్ణం కావించంటే నన్ను ఒక కోరికని నెరవేర్చేసి నన్ను అనుగ్రహించు అని చెప్పి చెప్తుంది. ఆయన కమలలోచన అంటే మనకి తెలుసు కదా, కమల అంటే లోటస్ పెటల్ లాగా అనేసి, అలాంటి కళ్ళు కలిగిన వాడా అనేసి అనమాట. ఎప్పుడైతే ఒక మహాత్ములు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైనా మనం ఏదైనా కావాలి అని వాళ్ళ దగ్గరికి బాధగా వెళ్ళామనుకోండి, వాళ్ళు తీరుస్తారు కదా మనకి. మహాత్ములైన వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు, ఎవరైనా పక్క వాళ్ళు బాధలో ఉన్నారు అంటే అది ఏంటో కనుక్కొని తీరుస్తూ ఉంటారు. సో నువ్వు ఎలాగూ మహాత్ముడివే, నీ దగ్గర ఒక బాధతో వచ్చేసాను, మన భగవంతుడు కూడా ఆర్తో
అర్థార్థి, జిజ్ఞాస, భర్తర్షభ అని ఉంది కదా మనకి. సో అలా ఈ 4 రకాల వాళ్ళు ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా చిన్న చిన్నగా తర్వాత భక్తులుగా మారే అవకాశం ఉంది అని మనం ఎలా అయితే భగవద్గీతలో చదువుకున్నామో, అలాగే ఒక మహాత్ముడి దగ్గరికి ఎవరైనా దరిచేసి నాకు ఈ బాధ ఉంది అని చెప్తే వాళ్ళకి ఏంటంటే దాన్ని వ్యర్థం పోనీరు, దానికి ఏదో ఒక సమాధానం చెప్పే పంపిస్తారు. దాన్ని ఏ విధంగా బయటికి రావచ్చు అనేది చెప్తారనమాట. అందుకని నా కోరికను తీర్చగలిగేది నువ్వు ఒక్కడివి, నేనేమి ఎందుకు అనేది కూడా రీజన్స్ చెప్పాను. సో నువ్వు నాకు నెరవేర్చాలి, నువ్వు మహాత్ముడు కాబట్టి ఇంకా లాస్ట్ ఇంకా రామబాణం టైప్ లో వదిలేసింది, నువ్వు మహాత్ముడివా కాదా, అంతే కదా. నువ్వు మంచివా, మన పిల్లలకు కూడా నువ్వు మంచివాడివా కాదా, మంచివాడివి అయితే అన్నం తిను, మంచివాడివి అయితే చదువుకో అని ఎలా చెప్తూ ఉంటాం, అలాగా నువ్వు మహాత్ముడివి, నీ దగ్గరికి నేను బాధతో వచ్చాను కాబట్టి నువ్వు నన్ను అదే మా కోరిక తీర్చకుండా పంపించడానికి లేదు అన్నట్టుగా ఆమె చెప్తున్నారు. కింద ప్రపాదులు వారు సరి అయిన సమయము కానందున తన కోరిక నిరాకరింపబడినని దితి చక్కగా ఎరిగి ఉండదు. ఎలా తెలుసుంటారు దితికి ఇది సరైన సమయం కాదు? హరే కృష్ణ. కోర్రాని కోరుతున్నాను అని తనకు తెలుస్తుంది ఇక్కడ, అయినా సరే ఎందుకు అడిగిందంటారు? జరగాలి మాతాజీ. సింపుల్ ఆన్సర్ అదే, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. అంటే ఇలాంటి పరిస్థితి కూడా రావచ్చు మాతాజీ. మెయిన్ ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది చెప్పండి రవిశేషి. పూర్వము వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా మాతాజీ. అంటే ఎవరు మాతాజీ? దక్షుడి కూతురు, ఓకే, స్వయంభూ మనవరాలు, బ్రహ్మ యొక్క ముది మనవరాలు. సో ఆమెకి అంతా శాస్త్రాలు తెలుసు చక్కగా. సరే ఇప్పుడు మనము రివర్స్ లో వెళ్దాం. ఇప్పుడు ఆమెకి కామము ఎక్కువైపోయింది, అది ఇది అని చెప్తూ ఉంది కదా, లాగా నాకు ఇది అవుతుంది అని చెప్తుంది. యాక్చువల్ గా చూసారు అంటే ఈ రోజుల్లో మనకి ఏమంటారు, పక్కకు తప్పుకోవడానికి బోల్డ్ అని మాతాజీ, మొబైల్స్ అని, టీవీలని, వాటిలో చూసినా ఏవి పట్టినా ఇవే సీన్లు వస్తూ ఉంటాయి. సో దాని వల్ల మనం పిల్లలు పాడైపోతూ ఉన్నారు అనుకున్నాం. మరి ఇక్కడ తినికెందుకు మరి ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, ఆమె మంచి శాస్త్రం తెలిసినామా, చక్కటి ఫ్యామిలీలోంచి పెరిగినామా, ఆ రోజుల్లో ఇవన్నీ ఏమీ లేవు, ఓకే, చూసి పాడైపోయింది అని అనుకోవడానికి. అయినా ఎందుకంటారు ఆ బాధ ఎందుకు తనకి, ఎందుకు అంత ఇదిగా టైం తెలిసినప్పటికీ రాంగ్ గా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటారు? హరే కృష్ణ మాతాజీ. నాకు అనిపించింది తన ఇంటెన్షన్ మెయిన్ మాతాజీ, పిల్లని పొందాలా అనే ఒక ఇంటెన్షన్ నుంచే తను అంత కోరికతో ఉంది. మీన్స్ ఇంటెన్షన్ ఏమంటాము మనం మామూలుగా? ఓకే, ఇదైతే పిల్లలు, ఆ ఇంటెన్షన్ మనం ఏమనుకుంటాం నార్మల్ గా? పేరు కోరిక అంతే కదా, కోరిక. ఎస్ అంతే కదా. ఇప్పుడు పిల్లలది అంటే ఒక కోరిక. ఎప్పుడైతే మనం ఒక కోరిక ఎక్కువైపోతుందో అప్పుడు ఏమవుతుంది మనకి? మీకు భగవద్గీతలో సెకండ్ పాయింట్ ఐ థింక్ 63, 64 శ్లోకాలు అనుకుంటాను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే శ్లోక వస్తుంది. సో ఏమైపోతుంది మనకి? ఆ కోరిక ఎక్కువైపోయినప్పుడు ఏమైపోతుంది? మనలో ఉన్న ఇంకా కోరిక నెరవేరాలి అనుకుంటారు, అది నెరవేరలేదు అంటే ఆమెకి పిల్లలు అనే కోరిక ఎక్కువైపోయింది. ఆ కోరిక నెరవేరాలి అని చూసుకుంటే అది అవ్వట్లేదు. అవ్వకపోయేటప్పటికి ఏమైంది? ఆమెకి కోపం వచ్చింది. ఆ కోపంలో ఆమెకి ఏమంటే కోపంలో ఇంకా బుద్ధి నశించిపోయింది, అంతే కదా. జ్ఞానం నశించింది, బుద్ధి అంటే ఇంటెలిజెన్స్ పని చేయట్లేదు అంటే ఏంటి? మాతాజీ తామస గుణం ఎక్కువైంది మాతాజీ. హరే కృష్ణ. శ్లోకము క్రోధాద్భవతి సంమోహక. అదే మొత్తం శ్లోక ధ్యాయితో విషాంతం సంగస్తేషుపజాయితే వర్తక 2 శ్లోకాలు కలిపితే విచక్షణ కోల్పోయింది మాతాజీ. ఏమ్మా విచక్షణ కోల్పోయింది అంటే. సో మెయిన్ కారణం ఏంటంటారు ఇప్పుడు దీంట్లో? ఇప్పుడు మనం ఇదంతా చర్చించుకున్నాం కదా, ఆమెకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేట్ చేయడానికి ఇలాంటి ఏమీ మనల్ని పక్కన దారులు పట్టించడానికి ఏమీ లేవు, బ్యాక్గ్రౌండ్ చాలా మంచిది. కానీ దీని అంతటికీ కారణం ఏంటి? కోరిక. ఆ కోరిక కూడా ఊరికే కోరిక సరిపోయిందా? దాని మీద అటాచ్మెంట్ ఎక్కువైపోయింది. అది మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆమె అంత బలంగా దాని మీద అంటే ఒక కోరికే కాదు, ఆ కోరికతోటి ఎంత అనుబంధాన్ని పెంచుకుంది అంటే
అది ఏదైనా సరే హూకన్ క్రూక్ నాకు ఏదో ఒక విధంగా దాన్ని ఫినిష్ చేయాలి అనేసి అలా పట్టుకుందనమాట. అందుకని మెయిన్ ప్రాబ్లము మనకి ఆ కోరిక. అందుకే మనకి మనస్సు ఎప్పుడైతే మనకి ఆల్రెడీ అర్జునుడు అడుగుతాడు, ఏమడుగుతాడు, చెంచలం హి మన కృష్ణ బలం దృఢ ఉద్ధరం. 3 సమస్యలు మనకి మనసుతోటి. ఏంటిది? ఒకటి వచ్చేసి చెంచలం, ఒక చోట ఉండదు. రెండోది వచ్చేసి చాలా బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఈ 3 అన్నమాట. సో వీటి వల్ల ఏంటంటే ఆమె కోరిక ఇంకా 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 బలం అయిపోయింది. దాంతో అటాచ్మెంట్ పెరిగిపోయింది. ఆ అటాచ్మెంట్ వలన ఆమెకు ఆ విచక్షణ జ్ఞానం అనేది పోయి, అది ఇప్పుడు ఆయనకు తెలుసు ఈ టైం మంచిది కాదు అని తెలుసు, అయినా సరే ఆ కోరికను తీర్చుకో. పిల్లలు చూడండి, కరెక్ట్ గా చూసి ఒక టైంలో అడుగుతారు, ఈ టైంలో అయితే ఇంకేమీ చేయలేడు, నాకు ఫినిష్ నాకు కోరిక తీరుస్తారు అనేసి. నాకు నాకు బాగా గుర్తుంది. నాకు మా నాన్నగారు చాలా చిన్నప్పుడు, ఎంత ఒక 3rd క్లాస్ లో ఉంటాను ఏమో నేను. అప్పుడు మా నాన్నగారు ఏంటంటే ఈ విలేజ్ లో మీటింగ్స్ అవుతా ఉంటాయి కదా, అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు. మా ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్తున్నారు, రూపాయి కావాలి అప్పుడు. ఆ డబ్బులు ఇవ్వాలి, కానీ మా నాన్నగారు విడిగా అడిగితే సినిమాకి ఇస్తారో లేదో తెలియదు. ఆ మీటింగ్ లో ఉన్నారు కదా, అప్పుడు వెళ్ళి అడిగితే గ్యారంటీగా ఇస్తారు, ఎందుకంటే అక్కడ డిస్టర్బ్ చేస్తాను కదా, మాట్లాడడానికి అవ్వదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అడిగాను అనమాట. అడిగితే మా నాన్నగారు ఇవ్వడం కాకుండా ఒక చెంప చెల్లు అని పీకారు. సో అట్లా ఏంటంటే మనం ఒక్కొక్క రకంగా మన కోరికను తీర్చుకోవాలి అంటే రకరకాలుగా మనం ట్రైల్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా ఆమెకి అంతా తెలుసు ఇది అనేసి, ఈ టైంలో నేను అడగకూడదు అని తెలుసు, అయినా కూడా ఆమె ఏంటంటే ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి, అంటే మనకి చూడండి విచక్షణ కోల్పోతాం. మనకి ఏదో ఒక విధంగా ఆ కోరిక నెరవేరాలి అంటే ఫస్ట్ కొంచెం మనము ఏడుస్తాము, ఏడ్చినా కూడా వాళ్ళు చూడలేదు అంటే ఇంకొంచెం ఎక్కువ ఏడుస్తుంటే నేను లేడీస్ గా ఉంది, నేను ఇలా చెప్పకూడదేమో నాకు తెలియదు. అలా ఏంటంటే మనము ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ఎత్తులేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఇదంతా చేసింది అనమాట. సో ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఆమె చేసింది కరెక్టా రాంగా ఇప్పుడు చెప్పండి. హరే కృష్ణ. టైం అనుకూలమైన టైం కాదు కాబట్టి భర్తతో సంగమం కోరడం కరెక్ట్ అయినా ఆ సమయంలో అడగడం రాంగ్. సో ఎందుకంటే తనకి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అన్నీ ఉండి కూడా మెయిన్ ఈ అటాచ్మెంట్ వలన, ఈ కోరిక వలన ప్రాబ్లము. ఎప్పుడైనా మనకు అలా కోరికలు వచ్చినప్పుడు వాటిని మండించుకోవాలి, కానీ దాన్ని ఏదో విధంగా మనము నెరవేర్చుకుందాము అని అనుకోకూడదు అనేది మనము మెయిన్ లెసన్ ఇక్కడ దీని నుంచి మనము నేర్చుకోవాల్సింది అనమాట. ఎప్పుడు మనం విచక్షణ కోల్పోతాము అనేది కూడా మనం దీని ద్వారా తెలుసుకుంటున్నాము. సో ఆడవాళ్ళు కోరికలు తీర్చుకోవాలి, వాళ్ళే కదండి మాతాజీ, ఓకే మనకి ఇక్కడ లెసన్ లో వచ్చింది కాబట్టి ఆడవాళ్ళని చెప్తున్నాము. బట్ ఎవరైనా కోరికలు తీర్చుకోవాలి అంటే ఈ విధంగా రీజన్స్ చెప్తూ ఉంటారు అనేది కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. సో 16 హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ, ఈ విషయం చూస్తే మన లైఫ్ లో కర్మలకి ఎంత గొప్ప వాళ్ళైనా బద్దులు. ఆ టైం అనేది వస్తే ఆ బ్యాడ్ కర్మ మనం ఫేస్ చేయాలి అనేది కరెక్టేనా మాతాజీ? అంటే మరి ఎందుకంటే మనం లైఫ్ ఒక 15 years లైఫ్ గడిపాము, పర్ఫెక్ట్ ఉన్నాం అనుకుంటాం, కానీ ఏదో టైంలో పడిపోతాం. ఆ పడిపోయిన టైం కావాలని చేసినా వద్దని చేసినా అది మన నెత్తిన పడిపోతుంది. సో అంటే ఆ బ్యాడ్ కర్మ అనుభవించాలి అంటే అది మన నెత్తిన పాడింది. సో ఇలా చూస్తే ఎంత గొప్ప వాళ్ళకైనా బ్యాడ్ కర్మ అనేది ఫేస్ చేయటము కరెక్టే కదా. అంటే కర్మను మనం అనుభవించాలి మాతాజీ. మనకి చాలా సార్లు మనకి ప్రసన్నలక్ష్మి మాతాజీ మనం చాలా సార్లు శ్లోకాల్లో చూసాం మనము. ఆ కర్మ శాతము మనకి తగ్గిపోతుంది. అంటే చేయడం కంపల్సరీ, మనం దాన్ని ఏమంటారు తీర్చాలి, కర్మను తీర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం మాతాజీ ఉన్నారు, ప్రభా మాతాజీ ఉన్నారు. ప్రభా మాతాజీ చాలా డివోటీ, మరి ఆమె ఎందుకు కొన్ని నెలలుగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా ఆరోగ్య రీత్యా. ఇది ఎందుకు అంటే భగవంతుడు ఇక్కడే ఆమెకు ఆ కర్మ అంతా ఫినిష్ చేసేసి ఆమె తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు. సో ఆ విధంగా అలాగా ఆ కర్మ అది అనుభవిస్తూ ఉంది. అంతేకాని అంటే దాని శాతం కొంచెం తగ్గుతుంది అని కూడా మనకి కొన్ని శ్లోకాసులో వస్తుంది మాతాజీ. ఎగ్జాక్ట్ గా మొత్తం భరించలేకపోయినా కొంత శాతం తీసేస్తారు అని నా అండర్స్టాండింగ్ ప్రకారం. రేవతి గోపి మాతాజీ మీరు ఉన్నారా? ఇక్కడ రెండమ్మా, ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కర్మను అనుభవించాల్సిందే. ఆ కర్మ మనకు అటువంటి బుద్ధి కూడా కలిగిస్తుంది. అందుకే బుద్ధి కర్మానుసారం అని ఎందుకంటామంటే
ఆ కర్మ మనకు అటువంటి బుద్ధి కలిగించి అటువంటి తప్పులు చేసేటట్టు అటువంటి నిర్ణయాలు చేసేందుకు. సో వీటన్నిటికీ మూల కారణం కర్మలే. అంతే. మన మన వైదిక జ్ఞానాలు చెప్పేది అదే. మనం చేసే ప్రతి దానికి అంతే. మన కానీ ఫిలాసఫీ మనం చెప్పేది భగవద్భక్తిలో ఉన్నప్పుడు అనుభవించాల్సిన తీవ్రత తగ్గుతుందంటారు కదా మాతాజీ. అది 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 మనకి అని ఏదంటే పెద్ద పాము కరవాల్సిన చోట చేమైనా కరుస్తుంది, కానీ కరవకుండా మాత్రం ఉండదు. ఏదో ఒకటి జరగాలి. కరెక్ట్. హరే అది కృష్ణ ఎందుకు మాత. చెప్పారు అంటే భక్తి యొక్క ఇంపార్టెన్స్ చెప్పేందుకు బ్రహ్మగారు ఏం చెప్పారంటే కర్మాని నిర్ధారి కింతుచ భక్తి భాజం, దూదిలాగా దగ్ధమైపోతుంది అన్నారు. కానీ అటువంటి దూదిలాగా దగ్ధమయ్యే స్థితికి రావాలంటే మనం ఇంకా 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 ఈ కర్మలన్నిటిని వాష్ చేసుకోవాలి. కాబట్టి మనం కర్మను అనుభవించాల్సిందే. కనకవల్లి మాతాజీ అన్నట్టు గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది అంతే. మాతాజీ ఎవరు ఏదో అడుగుతున్నారు అసలు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇక్కడ దుఃఖ స్థితి కలిగినప్పుడు కాలము స్థితి ఎనునవి పరిగణించరాదు అని ఉంది మాతాజీ. అంటే అదే మాతాజీ, అంటే ఆమె మనకి ఏదైనా ఒక ఎగ్జాక్ట్ ఎలా చెప్పాలి మాతాజీ, మీరేం చెప్తారా రేవతి గారు? మాతాజీ ఆ సెంటెన్స్ చూపిమనవా? లేదు మాతాజీ, ఇదిగో పైన ఉంచాడు ఇది మాతాజీ. అత్యవసర పరిస్థితి అంటే ఇక్కడ ఈమెకి అత్యవసర పరిస్థితి ఏమి కాదు మాతాజీ, ఇది యాక్చువల్ గా చెప్పాలంటే. కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ, ఇప్పుడు చూడండి మనకి మనకి మాతాజీ అది కాకుండా అంటే మనము ఎలా తీసుకోవాలి దుఃఖ స్థితి కలిగినప్పుడు కాలము స్థితి ఎనునవి పరిగణించరాదని ఆమె అభ్యర్థించాను. అంటే అది కరెక్టా? ఎవరికైనా మనకు హెల్ప్ చేయాలి ఏదన్నా ఉందనుకోండి మాతాజీ, ఓ ఈ కాలం కాదు, ఇది మంచిది కాదు. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా చనిపోబోతూ ఉన్నారు అనుకోండి మాతాజీ, వాళ్ళకి ఒక వాటర్ అందించాలి, ఏదైనా చేయాలి. అమ్మమ్మో ఈ వాటర్ బాగాలేవు ఆగండి అనేసి నేను వేరే వాటర్ తెస్తాను, బిస్లరీ వాటర్ అని వెళ్ళాం అనుకోండి, ఆ టైంలో నువ్వు కాలం అది చూడకూడదు కదా మాతాజీ. మనం టక్కన ఏం చేయగలగాలి, చెయ్యాలి కదా మనం. అట్లా మాతాజీ ఇప్పుడు అది అత్యవసర పరిస్థితి కానీ దుఃఖం ఏర్పడే పరిస్థితి కానీ ఉన్నప్పుడు మన కాలం అని, ఈ పరిస్థితి ఎట్లా ఉందని, ఈ ప్లేస్ లో ఇది చేయకూడదని, ఇదంతా ఆలోచించకూడదు అనేది ప్రపాదులు వారు చెప్తుంది అనమాట మనకి. అలాగే ఆమె ఈ సెంటెన్స్ ని ఆమె ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు ఇది నాకు అత్యవసర పరిస్థితి అని చెప్తుంది, బట్ యాక్చువల్ గా అది అత్యవసర పరిస్థితి కాదు కాదు కదా. అది అది ఆ కండిషన్, అది అత్యవసరమా అది లేదా అనేది మనం నిర్ణయించుకునే స్టేజ్ లో మనం ఉండాలి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్తున్నారా మాతాజీ? చెప్పరా. ఆహా, అంటే కర్మలు అంటే ఒక గురువు మీరు ఎవరో చెప్పినట్టున్నారు. అప్పుడు ఒక గురువు గారు ఒక శిష్యుని చెప్తారు, ఆయన నదిలో స్నానానికి వెళ్లే ముందు ఒక గుడ్డ చించి పెట్టు అంటే పెడతారనమాట. పెట్టంగానే అతను కాలు లోపల దిగంగానే ఇటుకరాయి తగిలి బ్లడ్ వస్తుంది. అప్పుడు ఆ గుడ్డ కడతారనమాట. కట్టే ముందు గురువు గారు మీకు ముందే తెలుసు కదా, ఎందుకు అంటే నా కర్మని ఇక్కడే తీర్చేసుకుందామని, మళ్ళీ అది పెరగకుండా ఉండటానికి అని చెప్తారు కదా. అంటే కర్మని ఇప్పుడు తెలిసిన వాళ్ళు అలా తీర్చుకుంటారు. బట్ ఏంటంటే మనం డివోషన్ లో ఉంటే మనకి కొంచెం ఆ శాతం తగ్గుతుంది. ఒకవేళ దాన్ని దాన్ని ఏమంటారు, దాన్ని భరించే శక్తి ఇస్తాడు. ఇది రెండు ఉంటాయి మనకి, తగ్గచ్చు లేదా భరించే శక్తి ఇస్తాడు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. అదే ఈ కర్మ గురించి అదే ప్రణవానంద ప్రభున ఎవరు నాకు గుర్తులేదు మాతాజీ, షార్ట్ వీడియోలో అదే కర్మ అనేది ప్రతి వాళ్ళకి అనేది కర్మ ఉంటది. అది మనం వెళ్లే దారిని బట్టి దాని ఫలితం అనేది ఉంటది. అది మంచి వైపుగా అంటే ఇప్పుడు ఆలోచన అనేది మంచి వైపుగా వెళ్తే దాని రిజల్ట్ మంచిగా వస్తుంది. అది ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకో మాతాజీ, దాన్ని ఒక విధంగా మంచిగా యూజ్ చేస్తే దాని రిజల్ట్ మంచిగా వస్తుంది, చెడుగా యూజ్ చేస్తే చెడుగా వస్తుంది. భగవంతుడు అనేది ప్రతి వాళ్ళకి కర్మ అనేది ఇదనేది డిసైడ్ చేస్తారు. ఆ డిసైడ్ చేసినప్పుడు ఆ పాత్ ఆఫ్ వే అనేది మనం ఏ రూట్ లో వెళ్తామో దాన్ని బట్టి మన కర్మ కూడా తేడా వచ్చేస్తుందని విన్నాను మాతాజీ. అదే మాతాజీ సేమ్ ఇప్పుడు మనం చర్చించుకుంటుంది అదే. మనం అంటే కర్మ ఉంటది, అది మనకి చెడ్డదని తెలిసినప్పుడు తెలిసి చెడ్డదారిలోకి వెళ్తే అది మనం కావాలని అది మనం కావాలని చేసిన కర్మ. తెలియకుండా చేస్తే అది మన చేతుల్లో లేని కర్మ అని ఒక ప్రభుజీ, అదే ప్రణవానంద ప్రభుజీ నాకు గుర్తులేదు మాతాజీ, ఆ ప్రభు అయితే అన్నారు. ఎగ్జాంపుల్ గా ఇట్లా సెల్ ఫోన్ గానీ
ఇప్పుడు సిగ్నల్ ఉంటది కదా మాతాజీ, సిగ్నల్ అనేది ఆ రోడ్ క్రాస్ చేయాలి. ఒక రూల్ పెట్టినప్పుడు ఆ రూల్ ప్రకారం మనం క్రాస్ చేయాలి. ఆ రూల్ అనేది ఇప్పుడు మీరు చెప్పే ఎగ్జాంపుల్ కి మీరు చెప్పేది మళ్ళీ కొంచెం తేడా వస్తుంది మాతాజీ. మీరు అది చెప్పారనుకోండి, ఇప్పుడు మీరు తెలిసి క్రాస్ చేసినా తెలియకుండా క్రాస్ చేసినా అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ఫాలో అవ్వాలి కదా, ఫైన్ అనేది నీకు కంపల్సరీ. అవును, అది నేను తెలిసి కూడా నేను క్రాస్ చేసినందుకు అది దాని రిజల్ట్ అనేది డైరెక్ట్ నేను చేశాను కాబట్టి ఆ రిజల్ట్ నేను ఫేస్ చేయాలి. తెలియకుండా అది మనకి తెలియకుండా చేసాము కాబట్టి అది తెలియని దానికి మన చేతుల్లో లేదు కాబట్టి మనకి బియాండ్ అనేది మనకు తెలియదు కదా మాతాజీ. అట్లా చెప్పారు అదే ఆయన. థ్యాంక్ యూ మాతాజీ. బియాండ్ అయితే మనకి ఫైన్ పడుతుంది కదా, ఫైన్ ఆటోమేటిక్ గా డబ్బులు అది కొంత ఫైన్ పడినని తెలిసినా కూడా మనం ఆటోమేటిక్ గా ఏముందిలే చాలా మంది వెళ్ళారని మనం అట్లా వెళ్ళిపోతాం కదా మాతాజీ. అది మనం డైరెక్ట్ గా ఫేస్ చేసాం అనుకో, చెప్పినా మనం వినిపించుకోకుండా మనం ఫైన్ కట్టామని తెలిసిపోయింది. మాతాజీ కర్మని మనం అనుభవించాల్సిందే, బట్ ఎంత మోతాదులో అనుభవిస్తామనేది మనం వెళ్ళే పార్ట్ బట్టి ఉంటుంది కదా. అవును. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇప్పుడు మా దితి గురించి ఇప్పుడు 16వ శ్లోకంలో చెప్పినట్లుగా ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు అంత పరంపరలో భక్తి మార్గంలో నుంచి అంత కుటుంబంలోంచి వచ్చిన ఆవిడే కర్మ అనుభవించారు. మనం భౌతికంగా ఉన్నాము, ఇంకా మనం ముందుకు ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను మాతాజీ. అది కరెక్టా రాంగాలి? అంటే మాతాజీ ఇది యాక్చువల్ గా వన్ థింగ్ చెప్పాలి అంటే, ఇప్పుడు హిరణ్యాక్షుడు రావాలి కాబట్టి ఆ సర్కమ్స్టెన్స్ అలా క్రియేట్ చేశాడు మాతాజీ భగవంతుడు. ఒక విధంగా చెప్పాలి అంటే దీని ద్వారా మనకి కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి కూడా భగవంతుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అలా ఎందుకంటే ఈ సంధ్యా సమయంలో చేస్తే ఇలా రాక్షస పిల్లలు పుడతారు, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఓకే, వెనకటి రోజుల్లో భర్తను ఎలా ఎంచుకునే వాళ్ళు, ఇవన్నీ కూడా మనకి ఒక గృహస్థాటి ఎలా ఉండాలి అనేది మనకి దీని ద్వారా ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకు చెప్తున్నారు అనమాట. మనం ఏదైనా కోరుకుంటే సాధ్యాలు సమయాలు చూసి అదే కావాలని పట్టుబట్టకుండా ఈ విశ్లేషణ చేసుకుని తీర్చుకోవడానికి ప్రయత్నించాలి. అది అటాచ్మెంట్ రియల్ గా అవసరం అనేది కూడా మనం వీటన్నిటిని మనం ఎన్నో లెసన్స్ నేర్చుకోవచ్చు మాతాజీ. ఒకటి ఇది అని చెప్పలేము. ఇప్పుడు ఎన్న దాంట్లో మనకి ఇంకా ముందు వెళ్లే కొద్దీ బోల్డ్ ఉన్న ఈ 5 శ్లోకాలకి ఇంత డిస్కషన్ పెట్టాం మనము. ఓకే, టైం ఉందా దామోదరి? చెప్పండి రంశజీ మాతాజీ. అంటే కర్మ గురించి వచ్చింది కదా మాతాజీ. అంటే నేను ఫేస్ చేసి చెప్తున్నాను ఇప్పుడు నాకున్న టఫ్ విషయంలో. అంటే భక్తులకి తక్కువ ఎక్కువ ఇది నాకు తెలియదు మాతాజీ, కానీ భక్తులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఆ కర్మ మనకు వచ్చినప్పుడు దానికి ఉపశమనం అసోసియేషన్ మాతాజీ. ఇదైతే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన సమస్యలు డివోటీస్ తో చెప్పుకుంటే వాళ్ళు ఒక రకంగా పరిష్కరిస్తారు, మెటీరియల్ పీపుల్ లా కాకుండా. ఇప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి నాకు ఉపశమనం ఏంటంటే ఈ క్లాసెస్ మాత్రమే. నేనైతే ఇదే అనుకుంటాను, ఇలాగేనేమో అది కర్మ మనకి తగ్గుతుంది కానీ మనము అంటే లెస్ లా ఫీల్ అవుతాము, భారంగా కాకుండా నాకు అనిపించింది మాత్రం. చెప్పాను కదా తట్టుకునే శక్తి వస్తుంది అని చెప్పాను కదా మన డివోషన్. ఎస్, అంటే ఇంట్లో అర్థం కాలేదు మాతాజీ అది ఎలా వస్తుందని. నాకు ఇప్పుడు ప్రాక్టికల్ గా నాకు అర్థమైంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక శ్లోక తీసుకున్నాను. ఇతి తాం వీరమారీచః కృపణాం బహుభాషిణీం ప్రత్యాహానునయన్ వాచ ప్రవృద్ధానాంగ కష్మలాం. రవిశేషి మాత చదవండి మీరు. చదవండి. ఇతి తాం వీరమారీచః కృపణాం బహుభాషిణీం ప్రత్యాహానునయన్ వాచ ప్రవృద్ధానంగ కష్మలం. కష్మలాం ఓ వీరుడా అనగా విదుర కామకల్మషముచే పీడిత అయి తత్కారణమున దీనురాలను అతి ప్రసంగి అయినైన దితిని మరీచి తనయుడు యుక్త వాక్యములతో సమాధానపరిచాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి మెయిన్ ఇక్కడ మనం ఇందాక ఆమెకి అటాచ్మెంట్ వలన, కోరిక వలన, దాని వలన మెయిన్ ఇది ప్రాబ్లము అని చెప్పేసి
మనం చెప్పుకున్నాము. సో దానివల్ల ఏం చేస్తుంది, అది బహుభాషిని చాలా ఎక్కువ మాట్లాడేస్తుంది. ఎందుకంటే ఆయన ధ్యానంలో ఉన్నాడని తెలుసు, కానీ ఏ విధంగా అయినా సరే ఆ కోరికను నేర్చుకోవాలి అని. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, కోపం వచ్చినప్పుడు మనకి బుద్ధి నశిస్తుంది. అది మనము ఏమి అడుగుతున్నామో దానికి ఒక ఈ టైము, అది కాలము, మానము, పరిస్థితి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మనము ఏది చూడమన్నమాట ఆ టైంలో. సో అందుకే ఇక్కడ ఆమె ఎక్కువగా మాట్లాడింది అర్థప్రసంగి అయిన దితిని మరీచి తనయుడు యుక్త వాక్యములతో సమాధానపరచను. సో ఆమె చెప్పడం అయిపోయింది. దానికి ఇంకా అప్పుడు దితికి ఏం చెప్తున్నాడు ఆయన, యుక్త వాక్యాలతో అంటే సర్ది చెప్పాలి అని చెప్పి చూస్తూ ఉన్నాడు అనమాట. సో అది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఎవరైనా మన పిల్లలు వచ్చారనుకోండి మన దగ్గరికి, అడగరాంది ఏదైనా అడిగారు అనుకోండి, మరి చూద్దాం లేరా, రేపు ఎల్లుండో కొనిద్దాం లేరా, ఇప్పుడు కాదులేమ్మా, అట్లా ఇట్లా అని చెప్తామా, లేకపోతే ఇది అసలు నీకు మంచిది కాదు, అసలు నీకు అది వద్దు అని చెప్తామా? గట్టిగా చెప్తాం మాతాజీ, స్ట్రిక్ట్ గా. గట్టిగా చెప్తాం. సో అప్పుడు మనము మంచిగా యుక్త వాక్యాలతోటి, వాళ్ళు బాధపడకూడదు, ఏదో అంటారు చూడండి, ఏంది పాము చావకూడదు కట్టెరకూడదా, ఆ టైపులో మనం చెప్పకూడదు. సో ఇక్కడ అదే ప్రపాదులు వారు మనకి ఇందులో విపులంగా చెప్తూ ఉన్నారనమాట. అది ఎవరు మనకి బయటి వాళ్ళు ఎవరైనా వచ్చి అలా అడిగినప్పుడు ఓకే, బట్ మనకి ఇక్కడ భర్తని అడిగింది. భర్త అంటే ఎవరు, నథింగ్ బట్ ఒక గురు. ఆయన ఒక గురు స్థానంలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, ఇది తప్పు ఇది కరెక్ట్ అనేది చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఏం చేశాడు ఆయన, ఏదో సర్ది చెప్దాంలే అనేసి ఫస్ట్ 5 శ్లోకాల్లో వచ్చేసి నువ్వు ఎంత మంచిదానివి, నీ వల్ల ఇది అవుతుంది, నువ్వెంతో ఇది అది, నువ్వు ఫెయిత్ఫుల్, నువ్వు చేస్తూ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసి తర్వాత చెప్తూ ఉంటే అది అలాంటప్పుడు మనము స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాలి. ఇది మనకి ప్రపాదులు గారు చెప్తూ ఉన్నారనమాట. ఇది పట్టుకోవచ్చు అవుతుంది. పురుషుడు కానీ స్త్రీ కానీ కామవాంఛచే పీడింపబడినప్పుడు అది పాపభూయిష్టము కల్మషమని అవగతం చేసుకున్న వాళ్ళు. కశ్యపుడు ఆధ్యాత్మిక కర్మలో నెలకొని ఉంటాడు, కానీ కామపీడితైన తన భార్య నిరాకరించినంతటి శక్తిని మాత్రం అతడు కలిగి ఉండలేదు. ఇక్కడ ఎందుకు అంటే ఆయన కూడా కొంచెం డిజైర్ ఉంది, అందుకని ఆమెని కొంచెం సర్ది చెప్పి చూద్దాంలే, వింటే వింది, లేకపోతే మనం తనకు కావాల్సింది నెరవేర్చచ్చులే అన్నట్టుగాను అతన్ని మామూలుగా అంత కఠిన పదాలతో కాకుండాను నెమ్మదిగా నిరాకరించడానికి చూస్తూ ఉన్నాడు అనమాట. అసాధ్యం అనేది మాత్రం చెప్పలేదు, ఓకే ఓకే అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. కానీ అతడు ఆధ్యాత్మికంగా విదురుని అంతటి దృఢవంతుడు కాదు, అందుకని అతన్ని వీరుడా అని సంబోధించాడు అనమాట ఇక్కడ. ఎందుకని నేను చాలా శ్లోకాల్లో నేను చాలా లెక్చర్స్ ట్రై చేశాను, బట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు మాతాజీ, ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? విదురుడినే ఇక్కడ నువ్వే వీరుడివి, చక్కగాను నీ అంత వీరత్వాన్ని పాటించలేదు, అతను యుక్త వాక్యాలతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చెప్పారు. కశ్యపుడి కన్నా విదురుడికే గొప్ప స్థానం ఇచ్చారు, ఎందుకంటారు? ఆల్రెడీ ఇంత ముందు చాలా చూసుకున్నాడు కదా మాతాజీ, భక్తుడు కాబట్టి మాతాజీ, కృష్ణ భక్తుడు. కశ్యపుడు మాత్రం భక్తుడు కాదంటారు. మనకి తెలిసిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి కదా మాతాజీ, గుర్తు తెచ్చుకోండి. అతన్ని అహంకారం జయించిన వాడు మాతాజీ, దుర్యోధనుడు తిట్టిన అంటే భౌతిక కోరికలన్నింటినీ తదించి ఒక స్టేజ్ లో ఉన్నతను అతను. ఓకే, ఇంకా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు అవమానించినప్పుడు ఆయన సైలెంట్ గా వచ్చేస్తాడు కదా మాతాజీ, ఎంతో సహనంతో. అక్కడ వాళ్ళకి ఏది ఎదురించి మాట్లాడారు కదా. మాతాజీ మీరు చెయ్యట్లేదు చెప్పండి మాతాజీ. మళ్ళీ మాతాజీ ధృతరాష్ట్రుడిని కూడా తీసుకెళ్లి ఆయనకి అన్ని బోధిస్తాడు కదా మాతాజీ లాస్ట్ కి, యుద్ధం అయిపోయిన తర్వాత. అవును, వీటన్నిటిని బట్టి మనకు అర్థమైంది. రేవతి గోపి మాత చెప్పండి. అంటే ఇన్ని సంఘటనలు బట్టి తెలిసేది ఏంటంటే అతను సత్యాన్ని గట్టిగా చెప్పేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తల వంచలేదన్నట్టు ధైర్యంగా చెప్పాడు. ఇది తప్పు అంటే తప్పు అని చెప్పాడు. కశ్యపుడు అట్లా చెప్పలేకపోయాడు, భార్యకు తల వంచాడు ఆమె ఫోర్స్ కి. అందుకని కశ్యపుడి కంటే విదురుడు గొప్ప అని చెప్పేసి తెలుసు. దుర్యోధనుడికి చెప్తే తనకునే రాత సుఖాలన్నీ పోతాయి, వాడు గెంటేస్తాడు, మూర్ఖుడు అని తెలుసు. అయినా చెప్తాడు, తప్పు నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు అని చెప్తూనే ఉన్నాడు అతను. అదే విదురుడు గొప్పతనం. అందుకే మనం ముందు హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ, రేవతి గోపి మాతాజీ చెప్పిందన్న అంటే డైరెక్ట్ గా ఒక వర్డ్ యూజ్ చేస్తారు కదా మాతాజీ, కుక్కకి పడేసినట్టు పడేసినారా అని. అది బాగా
అనిపించింది మాతాజీ. అంటే అది ఏమి అది సంకోచించకుండా ఇప్పటికి జరగలేదు మాతాజీ. అంటే ఇది అయిపోయిన తర్వాత వెళ్తాడు అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ తీర్థయాత్రలన్నీ చేసుకొని ఇవన్నీ వినిన తర్వాత వెళ్తాడు. యాక్చువల్గా ఇంకా మనం ముందు చూసాం, మనం ఎప్పుడైతే ఇప్పుడు దుర్యోధనుడి సంఘటన అందరూ ఎత్తారు కాబట్టి దాని దగ్గరే చెప్తున్నాను. అతను ఎదురు తిరిగి మాట్లాడినప్పుడు అతనికి తెలుసు, ఓకే, అయినా సరే కూడా చెప్తాడు, నువ్వు నీ కొడుకు మాటలు వినేసి నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు అని ధృతరాష్ట్రుని కూడా తిడతాడు. మనం అప్పుడు ఒక 4-5 శ్లోకాలు బాగా చెప్పుకున్నాం, కఠినంగా మాట్లాడతాడు. మీ అందరికి గుర్తుందో లేదో నాకు గుర్తులేదు. ఏ చాప్టర్ అంటే 11వ అనుకుంటా, ఫస్ట్ దాంట్లో. అసలు మహాభారతంలో దుర్యోధనుడు అవతరించినప్పుడు చాలా దుశ్శకునాలు వస్తాయట. వచ్చినప్పుడే చెప్తారనమాట పండితులు, వీడి వల్ల కురువంశం పాడవుతుందని. అప్పుడు కూడా విదురుడు చెప్తాడట, ఒక్కడి కోసం నువ్వు వంశాన్ని పాడు చేసుకోవద్దు, వీడిని విసర్జించు అని. అట్లా మళ్ళీ ఈ అగ్ని అదేంటి మన లంకా దహనం అప్పుడు ఇండైరెక్ట్ చెప్తాడు వాళ్ళు వెళ్ళినప్పుడు. తర్వాత ఈ జూదం ఆడేటప్పుడు కూడా చెప్తాడు, నువ్వు చేస్తుంది తప్పు, నీ పుత్ర వ్యామోహంతో నువ్వు అట్లా చేస్తున్నావు అని. అట్లా ప్రతిసారి అతను వారిస్తుంటాడు, హెచ్చరిస్తుంటాడు. భీష్ముడి కంటే కూడా విదురుడు లౌడ్ ఆ ఎక్స్ప్రెషన్ చెప్పేందుకు. అది ఏ రోజు కూడా ధృతరాష్ట్రుడి వైపు ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన ఏది కరెక్టో ఏది తప్పో మాట్లాడారు. అది కరెక్ట్ గా చెప్పాలంటే అది. ఇక్కడ ఏంటంటే ఇది తప్పు అని ఖచ్చితంగా ఖండించి చెప్పలేకపోయారు. అందువలన ఇక్కడ నువ్వే ఇంకా ఆత్మ సంయమనం ఇంకా దృఢంగా ఉన్నావు కాబట్టి దాంట్లో అందుకోసము అని చెప్పేసి ఆయన్ని విదురుడిని వీరుడిగా సంబోధించారు అని ప్రభుపాదులు గారు చెప్తూ ఉన్నారు అనమాట. సో అందుకని ఇక్కడ ఆల్రెడీ భార్యతో సంబోధించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ ఫస్ట్ కొంచెం అన్నయ్య వాక్యాలతో చెప్పి చూద్దాము, వింటే ఓకే, వినకపోతే నో ప్రాబ్లం అన్నట్టుగానే ఉందన్నమాట. సో ఇక్కడ మెయిన్ మనకేంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఒక తండ్రిగా, తల్లిగా, గురువుగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనము కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది. అంతేకాని పర్లేదులే, పాపం ఇబ్బంది పడుతున్నారట్టుంది, పర్లేదులే మాతాజీ రెండు చేసుకోండి, అటైనా పర్లేదు ఇటైనా పర్లేదు అనేది అది మెయిన్ మన దగ్గర వాళ్ళకి మెయిన్ ఒక గురువుగా గాని తల్లిగా గాని మనం ఇలా ఉన్నప్పుడు అసలు అటువంటి తప్పు చెయ్యకూడదు అనే లెసన్ మెయిన్ మనం ఈ శ్లోకాల నుంచి మనం నేర్చుకోవాల్సిందనమాట. బాధపడతారేమో అనుకొని మనం చెప్పాము అంటే మనం వాళ్ళకి క్లోజ్ కాదు, మనం దూరం అని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఇది తప్పు ఇది రైటు అనేది ఖచ్చితంగా చెప్పాలి అనేది అనమాట మెయిన్. ఇక్కడితోటి వాళ్ళు క్లోజ్ చేద్దాము. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి.